మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అంటే మాట వరుసకు అడుగుతున్నాను అని అనుకోకండి. బిబ్లికల్‌గానే అడుగుతున్నాను. ఎందుకంటే పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు సహోదరుల క్షేమాన్ని ఆయన కోరుకున్నాడు. సహోదరుల క్షేమాన్ని ఆయన కోరుకున్నాడు. సహోదరుల క్షేమం కోరుకొనకుండా ప్రార్థన చేయడం హ్మ్, అంత సబబు కాదేమో. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రపంచం ఆయా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది అని కాకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రాజ్యం మీదికి ఇంకొక రాజ్యం అన్నట్టు లేఖనంలో చెప్పినట్టు. సో వీటన్నిటి మధ్యలో పౌలు గారు సంఘాలకు చాలా పత్రికలు రాశాడు. ఒక్కొక్క సంఘం పేరు పెట్టుకొని రాశాడు. కొరంది సంఘం అని, ఎఫెసీ సంఘం అని, ఫిలిప్పీ సంఘం అని, సో తెస్సలోనికేల సంఘం అని. సో ఇవన్నీ రాస్తూ తాను చాలా విషయాలు మన మేలు కోసం ఆ లేఖనాల్ని ప్రభువారు అనుమతించారు. అవి బైబిల్ రూపంలో మన చేతిలోకి వచ్చాయి. సో ఇక్కడ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక ట్రాజడీ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తున్నట్టు, బైబిల్ చదవడం మనం దాదాపుగా చాలామంది మెజారిటీ మానేశారు. వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తుంది కదా. సో ఇట్స్ గుడ్, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కానీ చదవడం వల్ల ఇంకా విశ్వాసం పెరుగుతుంది అని నేను అంటాను. విశ్వాసం రావడం వేరు, విశ్వాసం పెరగడం వేరు. సో తెస్సలోనికే సంఘానికి ప్రభు ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పౌలు గారు రాస్తూ కొన్ని హెచ్చరికలు చేశాడు. అయితే రాస్తున్నప్పుడు ఏంటంటే, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దయచేసి ఒక మాట గమనించండి. సలహా ఎక్కడ ఇవ్వబడదు. అది సలహాగా మనకు కనిపించిన ప్రభు యొక్క మనస్సు అందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, పెళ్లి గురించి రాస్తూ, ఒంటరిగా ఉండడం ఇట్స్ గుడ్ అన్నట్టు ఉంటుంది. అదే పౌలు గారు హెబ్రీ పత్రికలు రాస్తున్నప్పుడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని కూడా రాశాడు. మరి అంటే అక్కడ సలహా కాదు, సందర్భాన్ని బట్టి పౌలు గారు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ మాట్లాడినటువంటి మాటల్ని మనం సీరియస్గానే తీసుకోవాలి. సీరియస్గా తీసుకోవాలంటే అనలైటికల్గా దాన్ని విశ్లేషించాలి, దాన్ని విశ్లేషణాత్మకంగా చూడాలి. సో ఇక్కడ తెస్సలోనికేలు సంఘానికి పౌలు గారు 2 పత్రికలు రాశారు. మొదటి తెస్సలోనికేలు, రెండవ తెస్సలోనికేలు. ఈ రోజు మన ధ్యాన భాగం, మనం మాట్లాడుకునే అంశం మొదటి తెస్సలోనికేలు 4వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అంటే ఇదే బైబిల్ స్టడీలో ఎక్కడ ఫెయిల్ అయ్యానంటే, చదవండి అంటే ఎవరు చదవట్లేదు. అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. కారణం ఏమున్నా కూడా, అంటే మరి వాళ్ళు ట్రావెల్లో ఉన్నారా, లేకపోతే కాకతాళీయంగా ఇప్పుడు ఎట్లుంటుందంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు సిస్టమ్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండడానికి వీల్లేదట్టి పరిస్థితుల్లో. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, మనం ఎంఎన్సి కంపెనీలో పనిచేసే సభ్యులం కాదు. ఇక్కడ విశ్వాసం, వాక్యం నేర్చుకోవడానికి వచ్చాం. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంట్లో ఉంటే బైబిల్ చేతిలో ఉండడం ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. సో అలాంటి వాతావరణం లేనప్పుడు ఇక తప్పదు, అందరూ ఉంటారు, 1-2 రూమ్లు ఉంటాయి, మనకు ప్రైవసీ ఉండదు అన్నప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్, అది ఎగ్జంప్షన్. సో మొదటి తెస్సలోనికేలకు
పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా, మీరు గమనించారు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. ఆజ్ఞ సలహా కాదు, నేను అందుకే చెప్పాను, సలహా కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ కమాండ్. కమాండ్ అంటే సూచ తప్పకుండా చేయాలి. దీనికి తిరుగుబాటు ఉండదు. నేను చెయ్యను, నాతో కాదు, నో. ఆజ్ఞ అంటే ప్రభువారు అందరూ చెయ్యగలిగిందే ఇస్తారు. సో ఇక్కడ ప్రభువారు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. సో 2వ వచనం, కాగా మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. సో ఇక్కడ మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారం. అంటే ఇప్పుడు విశ్వాసి బేసిక్గా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దేవుణ్ణి సంతోషపర. ఒక విశ్వాసి దేవుణ్ణి సంతోషపర. అవునండి. కొంచెం డీప్గా వెళ్దాం. విందు ఏర్పాటు చేసినప్పుడు ఎవరిని పిలువమన్నాడు విందుకి? అది ఏ విందైనా కావచ్చు, బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, వెడ్డింగ్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, ఏదైనా ఎవరైనా చెప్పవచ్చు. అసలు విందు చేసినప్పుడు ఇది బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, మనం విన్నాం చాలాసార్లు. సువార్తల్లో అది రాయబడ్డది. సిద్ధపడిన లైక్ రావడానికి. బ్రదర్ చెప్పండి. రావడానికి సిద్ధపడి ఉన్నవారు. రావడానికి సిద్ధపడి ఉన్నవారు. ఓకే, ఇంకా చెప్పొచ్చండి. ఇంకొంచెం. సరే, టైం ఫ్యాక్టర్ కాబట్టి దీనికి ఇంకో వచనం కూడా నేను జోడిస్తాను, ఇది క్లారిటీ ఇచ్చిన తర్వాత. వీధులలో ఉన్న వారిని కదా, ఎస్ ఆర్ నో? అనాథలు, దిక్కులేని వారు, విధవరాన్లు, ఆ పూటకు భోజనం లేని వారు. రైట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది మీరు నేను వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే నేను సమాజంలోనే ఉన్నాను చెప్పేవాడిని, వినేవాళ్ళు కూడా సమాజంలోనే ఉన్నారు. ఇక్కడ చెప్పేవాళ్ళు గొప్ప కాదు, వినేవాళ్ళు తక్కువ కాదు, అందరం విశ్వాసులమే. కాకపోతే ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్పు కోసం నేను వాక్యం షేర్ చేసుకోవడం బోధకుడుగా నా పిలుపుంది కాబట్టి నేను చేస్తున్నాను.
అక్కడి వరకే. ఇప్పుడు నేను విందు చేసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? తెస్సలోనికల పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా అన్నారు, దేవుణ్ణి సంతోషపరచవలను మా వలన నేర్చుకొనిన ప్రకారం. అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? నేను విందు చేసుకుంటే. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది, ఏసీ ఫంక్షన్ హాల్, 2000 మందిని పిలిచాం, 1800 ప్లేట్స్ ఖతమైనవి, అయిపోయినాయి, గిఫ్ట్స్ చాలా వచ్చాయి, కానుకలు చాలా వచ్చాయి. సో ఇక్కడ దయచేసి వేరేగా భావించొద్దు. ఈ పెళ్లిలో మీరు అనొచ్చు కానా పెళ్లి విందు. ఫంక్షన్ హాల్లో మాత్రమే జరిగిన విందు 1800 మంది తినిపోతే ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా దేవుడు నా ద్వారా మీ ద్వారా సంతోషపడడు. అంకుల్ మీరు వ్యతిరేకమని చెప్తున్నారా విందు అంటే? నేను వ్యతిరేకం కాదు, నేనే సమాజంలో ఉన్నాను అన్నాను. నాకు సందర్భం రావచ్చు విందు చేసేది. సో ఏసీ ఫంక్షన్ హాల్ 1800 ప్లేట్లు, ఇట్స్ గుడ్. బట్ సేమ్ టైం బయట కనీసం నేను ఒక 200 మందికో 100 మందికో ఈ విందు పేరిట, ఈ పెళ్లి పేరిట, ఈ బర్త్డే పేరిట, ఈ మ్యారేజ్ యానివర్సరీ పేరిట నేను అనాథలకి, దిక్కులేని అంటే నాకు మళ్ళీ తిరిగి ఏమి ఇయ్యని వారికి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, నేను వాక్యానుసారమే చెప్తున్నాను, నాకు మళ్ళీ తిరిగి ఏమి ఇయ్యని వారికి 1800 ప్లేట్స్ అయిపోయినాయి, 800 కానుకలు కవర్స్ వచ్చినాయి. ఆ ఇంట్లో సనుగుడు మీరు చూడండి. ప్లేట్స్ 1800 అయిపోయినాయి, తిన్నవారు 1800, మనం 1800 మందికి పే చేసాం, ఒక్కొక్క ప్లేట్కి 600, లక్షల్లో. మీరు ఏదైనా చేస్తే దట్ అకౌంట్ విల్ బి యాడెడ్ ఇన్ హెవెన్లీ ప్లేస్. మీరు ఎవరికైనా భోజనం పెడితే మళ్ళీ వాళ్ళు తిరిగి మీకు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అది ఆశీర్వాదం. సో ఇక్కడ ఈరోజు మొదటి అంశం, మనం ఏం చేసినా క్రీస్తు పేరుతో చేయాలి. పౌలు గారు ఇది మాట్లాడుతూ ఆజ్ఞ అని మాట్లాడుతూనే మాట్లాడాడు. ఎవరిని సంతోషపరచాలి? నంబర్ 1 పాయింట్గా దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుడు ఎలా నా జీవితం ద్వారా సంతోషపడతాడు? హోటల్లో 1000 రూపాయలు బిల్లు పెట్టి భార్య, భర్త, 2 పిల్లలు భోజనం చేసి ఎప్పుడో 2 నెలలకు ఒకసారి భోజనం చేశారు. ఇట్ ఈస్ గుడ్, దేవుడు వద్దనడు. కానీ
కానీ బాబు బిర్యానీ ఎంత? 150 రూపాయలు. ఒక 2 ప్యాక్ చేయండి, లేదా ఒకటి ప్యాక్ చేయండి. మీరు ప్యాక్ చేసుకొని వస్తూ మీరు హోటల్కి వెళ్ళేటప్పుడు చూశారు, ఎవరో హోటల్ ముందు కూర్చొని ఉన్నారు, బట్టలు మార్చిపోయి దిగాలుగా, ముఖం అంతా సాడ్నెస్, వాటర్ బాటిల్, ఆ 150 రూపాయల బిర్యానీ. మీరు 1000 రూపాయలు బిల్ చేయండి, నేను చేయండి, దేవుడు ఏమన్నాడు? వద్దనడు. అంటే నా లైఫ్ మీద నాకు అవగాహన ఉన్నప్పుడు, నా లైఫ్ నా కంట్రోల్లో ఉన్నప్పుడు, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నప్పుడు, దేవుణ్ణి సంతోషించాలి అనుకుంటున్నప్పుడు, ఈ మెదడులో వాక్యం ఉన్నప్పుడు నేను చేసే పని ఏంటంటే, నేను చేయాల్సిన పని కూడా, నేను చేస్తున్నాను చెప్పట్లేదు, చేయాల్సిన పని కూడా చేసేటప్పుడు చేస్తాం. అది వ్యక్తిగతంగా మనస్సాక్షి చెప్తాం. ఆ బిర్యానీ ప్యాకెట్ ఆయన చేతిలో పెట్టి ఓ వాటర్ బాటిల్ ఇస్తే, that account 150 plus 20 rupees, 170 rupees account will be added in heavenly places. ఈ 1000కి అకౌంట్ ఉండదు, అది మన సంతోషం కోసం చేస్తాం. ఎస్, 100%. So dear friends, the first point you have to remember, always ఈ పని ద్వారా దేవుడు సంతోషపడచ్చు. నంబర్ 2, కొంచెం ముందుకెళ్దాం. ఇదే 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఒకటి, దేవుణ్ణి సంతోషపరచాలి, ఇది ఆజ్ఞాపూర్వకంగానే ఇచ్చాడు. రెండవది 7, 8, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుణ్ణి ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. నంబర్ 2 పాయింట్ ఏంటంటే, 7వ వచనం ప్రకారం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. సో ఇక్కడ నేను కొంత ఓపెన్గా మాట్లాడుతున్నాను, తప్పుగా భావించొద్దు. సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది చాలా చోట్ల. అంటే బేసిక్గా ఇండియాలో అలహాబాద్ కోర్టు ఏదైతే హైకోర్టు తీర్పు ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే అలహాబాద్ కోర్ట్ ఈజ్ అంటే ఆర్డినరీగా డిసిజన్స్ ఇవ్వదు అని. సో ఇక్కడ మోరల్గా, ఎథికల్గా మనం మాట్లాడుకుంటే, ఈ మధ్యలో ఆయనకు పెళ్ళయింది, ఆ అమ్మాయి మేజర్, నేను అతనితో ఉంటాను. కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఉండొచ్చు. నీతి, ఎథికల్, బిబ్లికల్ ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు పెళ్ళయింది, భార్య, కారణం ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు అందరూ దీనికి లోబడాలి అనేటటువంటి తీర్పు సమంజసమా, అసమంజసమా, మనం ఇక్కడ సుప్రీంకోర్టును తప్పు పట్టట్లేదు. కానీ సమాజంలో ఉన్నటువంటి భారతీయులంగా, సమాజపరంగా, ఎథికల్గా, మోరల్గా ఇది తప్పు అని సమాజంలో పేరుకుపోయింది. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన? ఈ మధ్యలో చాలా కేసెస్ మనం చూస్తున్నాం. పెళ్లి కాకుండా సహజీవనం. మర్చిపోయినావు, మళ్ళీ ఇంకో పాడతాను. అప్పుడు మొత్తం పాట మొత్తం పాడేది, ఈ మధ్య లేదు కదా. మరి ఎక్కువ కారు వస్తాను.
ఆన్ చేశారు. ఓకే. సో సహజీవనం, అందుకే ఇది 2000 సంవత్సరాల క్రితం మాటే. టుడే ఇట్ ఈస్ 100% అప్లికేబుల్. అక్కడ కూడా 100% అప్లికేబుల్. పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు కాబట్టి అపవిత్రత, మ్యారిటల్ లైఫ్లో, పెళ్లి జీవితంలో అపవిత్రత అనేది ఉండదు ఉండదు ఉండదు. ఎందుకు నేను 3 సార్లు అన్నానంటే, మేము కౌన్సిలింగ్లో ఉన్నాం కాబట్టి దేవుడి కృప చేత, దేవుని దయ చేత చాలాసార్లు 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 పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో అపవిత్రత ఏదైనా ఉంటుందా అనే ప్రశ్న మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి బిబ్లికల్గా అంటూ ముట్టు ఏమీ ఉండదు. భార్యాభర్తలు 1 కొరింథీ ప్రకారము 7వ అధ్యాయం ప్రకారము దే హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ దేర్ బాడీ. భార్యకు తన శరీరం మీద అధికారం లేదు, భర్తకు తన శరీరం మీద అధికారం లేదు. మరి ఎవరికి ఉంది అంటే, భర్త శరీరంపై భార్యకు ఉంది, భార్య శరీరంపై భర్త. సో పరిశుద్ధత వివాహంలో క్వశ్చన్ మార్క్ కాదు. అపవిత్రత అది కాదు. దట్ ఈస్ ప్యూరిటీ కిందనే కన్సిడర్ అవుతుంది. కానీ అదర్ దాన్ మ్యారిటల్ అఫేర్స్, వివాహానికి వివాహేతర, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు ఏ సంబంధమైన, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కాకుండా 3వ సంబంధం, పెళ్లి కాకముందు ఏ ఇద్దరి మధ్యలోనైనా సంబంధం, అది అపవిత్రత. సో నంబర్ 1 పాయింట్, దేవుణ్ణి సంతోషపరచాలి. నంబర్ 2, పరిశుద్ధంగా ఉండాలి. దెన్ నంబర్ 3, 13th వర్స్లో ఒక మాట ఉంది. ఇక్కడ ఇదే అధ్యాయంలో నేను చాలా మెయిన్ పాయింట్సే తీసుకున్నాను, డ్రాగింగ్ చేయకుండా. 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇక్కడ ఏమన్నారంటే, నిరీక్షణతో జీవించాలి. దుఃఖపడడం అంటే నిరీక్షణ లేని వారి కంటే అధ్వానంగా జీవించే విశ్వాసులు ఉన్నారు. నిరీక్షణ ఎక్కడ అన్నిలకు కనబడుతుంది అంటే, మరణం దగ్గరే. మరణం దగ్గర ఒక వ్యక్తి గంభీరంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, ఆ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉన్నారు, వారి బంధువులు ప్రశాంతంగా ఉన్నారు అంటే విశ్వాసులైన వారు. ఓహో, వాళ్లలో ఉన్న నిరీక్షణ అన్ని జనులకి ఒక ప్రశ్నగా ఉంటుంది, సమాధానంగా కూడా ఉంటుంది. దేవుణ్ణి సంతోషపరచాలి, పరిశుద్ధులుగా ఉండాలి. నంబర్ 3, నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదు, నిరీక్షణతో జీవించాలి. దెన్ 5th చాప్టర్కి వెళ్దాం. 3rd వర్స్లో ఒక మాట ఉంది, లోకులు. ఇది కంటిన్యూయేషనే. అంటే మనం దేవుణ్ణి సంతోషపరచాలి అని తీర్మానం తీసుకున్నప్పుడు, పరిశుద్ధంగా ఉండాలి అని తీర్మానం తీసుకున్నప్పుడు, నిరీక్షణతో కూడి జీవించాలి అని తీర్మానం తీసుకున్నప్పుడు, 4వ అంశం ఏమవుతుందంటే, మనం డిస్టర్బ్ అవుతాం. ఎక్కడ డిస్టర్బ్ అవుతామంటే, అదేంటి బ్రదర్, లోకం చెప్పండి, అంత భక్తి బిజినెసే కదా. అంటే ఇప్పుడు
దేవుణ్ణి సంతోషపరచడానికి నా సంతోషం, నా జాయ్ నేను కోల్పోవాలా? నేను బయట కాలేజీలో చదువుతున్నాను, రకరకాలుగా బయట ఆఫీసులలో రకరకాలుగా, బయట లోకంలో రకరకాలుగా. ఏంటి నేను? వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు ఇష్టమైంది కొనుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉంది. నేనింత పరిశుద్ధంగా ఉంటే, నేను దేవుణ్ణి సంతోషపరచాలని ఉంటే. నెంబర్ 3, నిరీక్షణతో నేను జీవిస్తే నాకు దొరికింది ఏంటి బ్రదర్? యవనస్తులకు వచ్చే ద మేజర్ క్వశ్చన్. నిరుత్సాహమే కదా బ్రదర్. షూస్ కొనుక్కోవాలన్నా ఆలోచించాలి బ్రదర్, టూర్ వెళ్ళాలన్నా ఆలోచించాలా, డ్రెస్ కొనాలన్నా ఆలోచించాలా. మా ఫ్రెండ్ దేవుడు అనే నమ్మడు, వాడు దేవుడు లేడనే అంటాడు బాహాటని. వాడు కాలేజీ కార్లో వస్తాడు బ్రదర్. సో డియర్ ఫ్రెండ్స్, నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్తాను. ఐసీయూలోనే చెప్పులు వదులుతారు, దేశం మొత్తం చెప్పులు వదలరు. ఐసీయూలో ఉన్న వారికి తొందరగా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి మనం వేసుకునే చెప్పులు బయటనే వదిలిపెట్టమంటారు. దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బ్రతుకుతాం, నిరీక్షణతో ఉంటాం. అందుకే పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా అన్నారు, 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. లోకులే అన్నాడు, నెమ్మదిగా ఉంది. బ్రదర్, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. అదేంటి బ్రదర్, ఆయన చూడండి ఎన్ని అఫేర్స్, ఎంత హెల్దీ కనబడుతున్నాడు చూడండి. 4 కార్లు, 2 బిల్డింగ్స్, చేతి నిండా డబ్బు, ఇష్టం ఉన్నది కొనుక్కోవచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్స్, లోకం చాలా నెమ్మదిగా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఇది ఆయన రాసింది, నేను చదువుతాను. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా లోకులు అలా జీవిస్తూ ఉండగా, లోకులు అలా జీవన శైలిని అడాప్ట్ చేసుకుంటూ ఉండగా, లోకులు ఆ ఆనందంలో మునిగి తేలుతుండగా ఏం జరుగుతుందంట? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారికి. ప్రభు నమ్మలే కదా. ప్రభు నమ్మితే పరిశుద్ధంగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, నిరీక్షణతో. వాళ్ళు ప్రభువు నమ్మలే కదా, దేవుణ్ణి సంతోషపరచారు, మనుషుల్ని సంతోషపెట్టుకుంటారు, తమ శరీరాన్ని సంతోషపెట్టుకుంటారు. అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించింది కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవల మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. దొంగవలే వారి మీదకి వస్తుంది కానీ విశ్వాసుల మీదకి రాదు. ఎందుకంటే చీకట్లో ఉన్నవాళ్ళు కాదు కదా, వెలుగులో ఉన్నారు. అక్కడ పదం చూడండి, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వారి నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుండము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ అను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్థానమును ధరించుకొందము. ఎందుకనగా మనము, 9వ వచనం, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అయితే ఉగ్రత పాలగుటకు నియమించలేదు అంటే ఉగ్రత ఉంటుందనే కదా, రక్షణకే మనం నియమించబడ్డాం కదా. అయితే ఇప్పుడు తీర్మానం ఏంటంటే
లోకుల్లాగా అందరూ కాదు, చాలా మట్టుకు ఏముంది బ్రదర్, ఇల్లీగల్ అఫైర్ ఏముంది, ఆయనకి ఇష్టం ఉంది పోయాడు, అమ్మాయికి ఇష్టం ఉంది, తప్పేంటండి, సుప్రీంకోర్టే తీర్పిచ్చు. ఓకే బ్రదర్, తాగుతారు, ఇష్టం ఉన్నట్టు తింటారు, ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు, తప్పేంటి? యవనస్తులకు వచ్చే, ఈవెన్ పెద్దవాళ్ళకు వచ్చే ప్రశ్నలు కూడా ఇవి. నాకు రాలేదంటారు ఈ ప్రశ్నలు. ఎందుకు రావండి, నేను మనిషినే కదా, నేను మనిషినే కదండి. మనిషి బ్రతికున్నంత వరకు హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి కదా. సో డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ఐసీయూ. కొన్ని వదిలిపెట్టాలి. బ్రతకాలంటే, ఇన్ఫెక్షన్స్ వద్దంటే, కానీ వాళ్ళు సో అందుకే దేవుణ్ణి సంతోషపరుస్తూ పరిశుద్ధులుగా ఉంటూ నిరీక్షణ కలిగి మనం వెలుగులో ఉన్నాం కాబట్టి ఈ లైఫ్ మనం అడాప్ట్ చేసుకోక తప్పదు. ఎస్, చాలా కాలం క్రితం ఒక చోట సెంట్రల్ జైల్లో పాపం అతను చాలా బాధపడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను లారీ డ్రైవరు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, మేము లాంగ్ టూర్ వెళ్ళాల్సి వస్తుంది, అది అన్లోడ్ చేయడానికి మెటీరియల్ తీసుకెళ్తే 15 రోజులు 20 రోజులు అట్లా వెళ్ళిపోతాం. నా జీవితంలో ఒకే ఒక రాత్రి తప్పు చేశాను, నేను పదం వాడట్లేదు కానీ మరణానికి చేరువైన వ్యాధి. హి వాజ్ క్రయింగ్, లిటరల్లీ క్రయింగ్. నేను అది చాలా బాధపడ్డాను. ఏంటి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. బాబు పరిశుద్ధంగా ఉంది, ఐసీలో ఉన్నాం, కొన్ని వదిలిపెట్టాక తప్ప. ఇలా జీవిస్తున్నప్పుడు చివరగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. 14వ వచనం. 14. సహోదరులారా, ఎవరైనా చదవచ్చండి 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే యుండుడి. చాలండి. థ్యాంక్ యూ బ్రదర్. ఏంటి ఇదంతా చెప్పిన తర్వాత, దేవుణ్ణి సంతోషపరచండి, పరిశుద్ధంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, లోకం ఈ విధంగా ఆలోచిస్తుంది, మీరైతే చీకట్లో ఉన్నవాడు కాదు, వెలుగులో ఉన్నవాడు కాదు. సో ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీని ఆయనే ఫోకస్ చేస్తున్నాడు. ఇలా జీవిస్తున్న వారు ఏం చెయ్యాలి? సో 14, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, మేమేంటి చేస్తున్నాం? మీకు అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పండి. అంటే ఇప్పుడు బుద్ధి చెప్పాలంటే నేను అక్రమంగా నడుచుకోవద్దు, అంటే క్రమము లేకుండా నడుచుకోవద్దు, అక్రమంగా నడుచుకోవద్దు, నేను క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నాను. చదువు చెప్పే టీచరే సిగరెట్ తాగుతూ సిగరెట్ మానేయండి, అది వింతగా ఉంటుంది, విడ్డూరంగా కూడా ఉంటుంది. ముందు చెప్పలేకపోయినా పక్కోడితో అంటాడు, సారే తాగుతాడు కదరా, మనం తాగొద్దు అంటున్నాడు. సో పౌలు గారు అంటున్నటువంటి మాటల్లోని గూఢార్థం ఏంటంటే, మీరు బుద్ధి చెప్పాలి, అది దేవుడి చిత్తం. అక్రమంగా ఉన్న వారికి
ఆ బుద్ధి చెప్పాలి కాబట్టి ఫస్ట్ మీరు క్రమంగా. సో ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇద్దరికి సమాన మార్కులు వచ్చాయి. కొన్నిసార్లు ఉద్యోగాల్లో కొన్ని సర్టిఫికేట్స్ని బట్టి ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఎన్సిసి సర్టిఫికేట్ కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఈ వ్యక్తి ఏం చేశాడు, నాకు ఉద్యోగం కావాలని ఏమయ్యదా ఒక 5 లక్షలు ఇస్తే ఆ ఉద్యోగం నీకే. అది అక్రమము. అది అక్రమము. క్రమం కాదు అది. నో, దట్ ఈస్ నాట్ ఆర్డర్, దట్ ఈస్ డిజార్డర్. అది చేస్తూ నేను బుద్ధి ఎలా చెప్తాను అంటే ఫస్ట్ నేను అక్రమంగా నడుచుకోవడం మానేస్తానని, లేకపోతే దానికి దూరంగా ఉంటానని ప్రభు దగ్గర తీర్మానం చేస్తాను. సో అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పడం. నంబర్ 2, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. వాట్సాప్ ఉంది, ఫోన్స్ ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఒక చిన్న కొటేషన్, ఒక చిన్న మాట, చిన్న వాక్యం, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అధైర్యపడిన వారిని, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. బలహీనులకు ఊతం ఇవ్వండి. అందరి ఎడల. బలహీనులకు ఊతం ఇవ్వండి అంటే ఇప్పుడు ఓ కాలు లేదండి, ఊత కర్రలు అంటారు, అంటే సపోర్ట్ స్టిక్స్. బలహీనులకు సపోర్ట్గా ఉండండి. వాళ్ళు బలహీనులే, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండొచ్చు. మనం ధనవంతులమైతే, ధనం చేత దేవుడు దీవిస్తే, మనకు సమృద్ధి ఉంటే ఒక మాట చేత వాళ్ళకు ఊతం ఇవ్వచ్చు, ఒక క్రియ చేత ఊతం ఇవ్వచ్చు, ఏదైనా వాళ్ళకు లేనిది కొనిచ్చి ఊతం ఇవ్వచ్చు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ఊతం ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. బలహీనులకు ఊతం ఇవ్వండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. త్వరగా తీర్పు తీర్చకండి. వాడు మారడన్నా, ఎన్నిసార్లు చెప్పినామన్నా. ఆ అమ్మాయి మారుతుందా అన్న? ఆ అబ్బాయి మారుతాడా? డోంట్ జడ్జ్. బల్లలో పాలు పంపులు తీసుకోవడానికంటే ముందు, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను, చాలా సుస్పష్టంగా దేవుడు హెచ్చరించాడు, మిమ్మల్ని గురించి మీరు తీర్పు తీర్చు, ఇతరులకు తీర్పు తీర్చండి. వాళ్ళ అమ్మాయి, మీకు చాలా కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండకపోవడానికి కారణం ఈరోజు చెప్తున్నాను నేను. ఏ కుటుంబంలోనైతే అక్కడ లేనటువంటి వేరే కుటుంబం మనుషుల గురించి వారు చెడుగా మాట్లాడుకుంటారో, వాళ్ళ అమ్మాయి అంట, వాళ్ళ అబ్బాయి అంట, వాళ్ళ అల్లుడంట, వాళ్ళ కోడలంట, వాళ్ళ మనవరాలంట, వాళ్ళ మనవడంట, వాళ్ళ వదినంట, ఇలా అంట, అలా అంట, అదే పెద్ద తంట, ఆ ఇంటికి తెచ్చిపెట్టే తంట. దేవుడి దృష్టిలో గాసిప్ ఈజ్ ఎ బిగ్ సిన్. ఎస్, గాసిప్ ఈజ్ ఎ బిగ్ సిన్. ఒకరి గురించి మాట్లాడతారు. ఎస్, అక్కడ ఆ వ్యక్తి ఉంటే మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతాను. ఎవరైనా చెప్తున్నా మీరు నిర్మోహమాటంగా చెప్పండి, ఆ విషయాలు మా ఇంట్లో మాట్లాడొద్దు. అయ్యో బ్రదర్, మా సొంత పిన్ని కదా, ఏమను ఇంటి రాకపోయినా పర్వాలేదు. పిన్ని రాకపోయినా ఆశీర్వాదం ఉంటుంది, కానీ పిన్ని ఉండి శాపాన్ని దేవుడి నుండి తెచ్చుకోవద్దు. నేను ఓపెన్గా చెప్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, చాలా స్పష్టంగా అన్నాడు, అందరి ఎడల దీర్ఘశాంతం కలవాడే. ఎవడును 15 కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకోనండి. మా మీద కేసు పెడితే మేము ఒప్పుకున్నాం బ్రదర్, ఓకే, పోలీస్ కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది కాబట్టి, వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి మనం కోర్టుకు మళ్ళీ కేసు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే మనం తప్పులు పడతాం. అక్కడ నేను మాట్లాడట్లేదు. కానీ వాళ్ళు కీడు చేశారు కదా, మేము తప్పకుండా కీడు చేస్తాం. ఈ రివెంజ్ టెండెన్సీ ఏదైతే ఉందో, నేచర్ ఏదైతే ఉందో, అది దేవుడికి. మేలు చేసి కీడు అనుభవించుట
మేలే కదా. రైట్. కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడల, ఒకని ఎడల ఒకరు సంఘములో విశ్వాసులు, ఈ విశ్వాసులందరూ మనుష్యుల ఎడల. మనం చాలాసార్లు క్రిస్టియన్ కాదు కదా, వాక్యానికి లోపడండి. ఒకని ఎడల ఒకడు ప్లస్ మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునండి. ఫైనల్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకండి. ఆనందించండి, ఆనందించండి. నంబర్ 2, ఇందులో చాలా స్పష్టంగా అన్నాడు, సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏదున్నా అది చెయ్యండి. సంతోషంగా ఉండండి. సో ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటాం, నేను కొంచెం ఈ మాట ఎలాబరేట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. సంతోషంగా ఎలా ఉంటాం, నేను ప్రాక్టికల్ థింగే మాట్లాడుతున్నాను. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. జీవించడం ఒక కళ. లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్. జీవించడం ఒక కళ. ఈ కళ, ఆర్ట్ విశ్వాసులంగా అడాప్ట్ చేసుకో. అయితే విశ్వాసులుగా చాలాసార్లు మనకున్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ అంటే, చాలా మందికి పిసినారుల్ని దేవుడు ఇష్టపడడు, కుటుంబ యజమానుల్ని అంతకంటే ఇష్టపడడు. పిసినారిగా ఉన్న కుటుంబ యజమానిని. ఇంట్లో భార్యకి ఏం కావాలి, కిచెన్లో తన అవసరతలు ఏంటి, వ్యక్తిగత అవసరతలు ఏంటి, పిల్లల అవసరతలు ఏంటి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నేను చాలా కుటుంబాలను ఎంకరేజ్ చేసి చెప్పినటువంటి మాటే మీకు చెప్తున్నాను. డబ్బులు మిగిలాయి, సరే ఈరోజు బంగారం ఈజీగా కొనుక్కోవట్లేదు. ఒక 20 years బ్యాక్ నేను మాట్లాడుతున్నాను. ఏముందండి, 30,000 తులం కొని పెడదాం. ఆ ఇంట్లో 5th class చదివే పిల్లలు, 8th class చదివే అమ్మాయి, వాళ్ళు కూర్చొని చక్కగా హోంవర్క్ చేయడానికి 500 కుర్చీ ఈ ఇంటి యజమాని కొనడు, యజమానురాలు కొనరు. వీళ్ళు విశ్వాసులే. నేను అన్నిల గురించి మాట్లాడట్లేదు. ఇన్కమ్ ఉన్నవాళ్లే, ఇద్దరు సంపాదించేవాళ్లే. రీడింగ్ చైర్ ఎంత అవుతుంది? 500. ఓకే, 800. రీడింగ్ చైర్ మీద హాయిగా 4 పుస్తకాలు పెట్టుకోవడానికి ప్యాడ్ ఎంత అవుతుంది? ఈ మధ్యలో కార్డ్బోర్డ్ ప్యాడ్ చాలా దొరుకుతుంది. డెకాల్ అని 200 పెడితే దొరుకుతుంది. కంఫర్ట్ ఎంతమంది పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారు వీటిని? అంటే జీవించడం, క్షమించండి ఈ మాట, ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఎస్, ఆ తల్లిదండ్రులకు తెలియదు. నేను ఇంకో మాట అంటున్నాను, మీలో చాలా మంది హర్ట్ కూడా కావచ్చు. ఐ డోంట్ బాదర్. ఇంట్లో ఆ తల్లి అందరికంటే ఉదయాన్నే లేస్తుంది, టిఫిన్ చేస్తుంది, లంచ్ చేస్తుంది, బాక్సులు కట్టే వాళ్ళకి బాక్సులు కడుతుంది, తను ఎప్పుడో తింటుంది. ఇక్కడ ఇంకో మాట స్త్రీలు కూడా గమనించాలి దయచేసి. 40,000 పెట్టి తులం బంగారం ఎందుకు కొనుక్కున్నారు, వాషింగ్ మెషిన్ కొనుక్కోకుండా?
ఈ ప్రశ్న అడిగినందుకు నేను తప్పైతే నాకు ఇప్పుడే ఆన్లైన్లో ఆన్సర్ ఇవ్వండి. సరే, భర్త గారు బట్టలు ఉతుకుతారంటే కనీసం అవి వేయాల్సిన చోట కూడా వేయరు. టవలో చోటు ఉంటుంది, ప్యాంటో చోటు ఉంటుంది. క్షమించండి, దిస్ ఈజ్ నాట్ క్రిస్టియన్ డిసిప్లిన్. సారీ, క్రైస్తవుడు అయినందుకు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక జీవిత విధానం ఉండాలి. ఆ 40,000 పెట్టి ఆవిడ వాషింగ్ మెషిన్ ఎందుకు కొనియలేదు? సో డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే అంశం తీసుకున్నాను. సింక్లో ఇంట్లో 5 మంది ఉంటే 5 ప్లేట్లు ఎందుకు ఉంటాయండి? నేను ఓపెన్గా చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ క్రిస్టియన్ డిసిప్లిన్. నో, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్ డిసిప్లిన్. ఒక్కరు ఒక ప్లేట్ గడుపుకున్న దానికి, ఒకరు 5 ప్లేట్లు గడిగిన దానికి చాలా తేడా ఉంటుంది. మీరే గడగండి 5. సో కుటుంబ నిర్మాణం క్రీస్తు ఉన్న ఇంట్లో ఈ పని స్త్రీలది, ఈ పని పురుషులది అని ఉండదు. ఆ కుటుంబం భార్యాభర్తల అన్యోన్యత అర్థం చేసుకోవడం, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం, తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవడం, దీనితో క్రీస్తు ఉన్నటువంటి ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇది లేకుండా, అంటే హౌసెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై పీపుల్, హోమ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై బిలీవర్స్. హౌస్కు హోమ్కు చాలా తేడా. మనం రెండింటినీ ఇళ్ళే అంటాం. గృహము, విశ్వాసుల గృహము. సో డియర్ ఫ్రెండ్స్, పౌలు గారు చాలా నేర్పించారు ఈరోజు తెస్సలోనికే పత్రిక. దయచేసి వీటన్నిటిని మన మనసులో ఉంచుకుందాం. కుటుంబం అందుకే సంతోషంగా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందండి? ఒకరే మొత్తం ఇంటి పని అంతా చేసిన తర్వాత. ఇక కొంతమంది ఎలా ఉంటా 8 అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ ఏది, ఆకాశం నుండి ఊడిపడుతుందా అండి? ఇడ్లీ ప్లేట్లోకి రావాలంటే రాత్రి నుండి పని అయితే ఆ ప్లేట్లోకి ఇడ్లీ షేప్లో ఇడ్లీ వస్తుంది. ఇడ్లీ పాత్రలో నుండి డైరెక్ట్ రాదు కదా, దానికి చాలా వర్కౌట్ ఉంటుంది. ప్రీ వర్కౌట్ అంటారు దాన్ని. మినప్పప్పు దగ్గర నుండి, బియ్యం దగ్గర నుండి, నానబెట్టడం దగ్గర నుండి, అది పట్టి పెట్టడం దగ్గర నుండి, పులవడం దగ్గర నుండి, దాని తర్వాత ఇడ్లీ పాత్రలోకి వెళ్తే, నేను చాలాసార్లు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చాలా మందికి చెప్తాను, ఈవెన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో చెప్తాను, ఈవెన్ భార్యాభర్తలు వచ్చినా చెప్తాను. మీకు కనుక కిచెన్ రూమ్లో షుగర్ డబ్బా ఎక్కడుందో తెలియనప్పుడు, జీలకర్ర డబ్బా ఎక్కడుందో తెలియనప్పుడు నేను అంటాను, సారీ, యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. సో సంతోషం కుటుంబం ఎలా ఉంటుంది? అందరూ కలిసి పని చేసుకుంటేనే, అందరూ అండర్స్టాండింగ్తోనే ఉన్నప్పుడు వాక్యానికి లోబడడం. తిమోతికి రాస్తాడు ఆయన, పత్రిక రాస్తూ, సంరక్షించకపోయిన ఎడల నీ కుటుంబాన్ని నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడవై ఉంటావని కుటుంబ యజమానికి చెప్పాడు. పెళ్ళైతే అయిపోతుంది, ఉట్టిగా పెళ్ళిళ్ళు చేసుకోకండి, పెళ్ళికి ప్రిపేర్ కండి. ఆవిడ నేచర్ ఏంటి, మీ నేచర్ ఏంటి, ఏం పని చేస్తుంది, ఏం పని చేయకూడదు, ఆ కుటుంబంలోకి కోడలుగా వచ్చిన తర్వాత ఆమె బాధ్యత ఎంతవరకు ఉంచాలి. వచ్చింది కదా మొత్తం ఇల్లంతా పనిచేస్తుంది అంటే దట్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ కుటుంబాలు. క్రిస్టియన్ కుటుంబాలు ఈరోజు పతనం కావడానికి, క్షమించండి, నేను కూడా తండ్రిని,
90% marital problems comes from both sides the parents, bride and bridegroom. అమ్మాయి వైపున తల్లిదండ్రులు, అబ్బాయి వైపున తల్లిదండ్రులు. జీవితం గురించి మాట్లాడాడు కదా పౌలు ఈరోజు. దీర్ఘశాంతం గలవారై ఉండు. అమ్మా చేయరా, దోశ చేయరాదమ్మా, మీ అమ్మ ఏం నేర్పలేదా అంటే మీరు నేర్పితే తప్పేంటి? డియర్ ఫ్రెండ్స్, సనుగులు, గాసిప్, వాళ్ళలాగా వీళ్ళలాగా కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేస్తే బూడిదలో పోసిన పన్నీరు ఏం ఉండదు. అందుకే దేవుణ్ణి ఎలా సంతోషం, ఇతరులను బాధించి ఇంట్లో వాళ్ళను ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు. నా వల్ల ఇతరులు ఇంట్లో ఇబ్బంది పడదు. మనం మనుషులో ఎప్పుడో ఏదో మాట అనుకుంటాం. భార్యాభర్తల మధ్యలో ఉంటుంది, తల్లిదండ్రుల మధ్యలో ఉంటుంది, అత్తాకోడల మధ్యలో ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు ఫర్గివ్. ఏదో నమ్మా కాస్త కోపంలో అన్నాను, నీ మామయ్య మీద అరిచేది నీ మీద అరిచాను, సారీ, భుజం తడితే ఆవిడ ఇంకెక్కువ పని చేస్తాను. సో ఈ క్షమాగుణం, పశ్చాత్తాపడడం కుటుంబంలో జరిగితే సహోదరుల ఎడలు, సహోదరులు ఎక్కడ ఉంటారు? చర్చిలో కాదు కదా. 2:30 గంటలు షో అయిపోయిన తర్వాత ఇంకా సహోదరులు ఎక్కడానికి దొరికింది? ఇంట్లోనే కదా ఉంది. ఆ కుటుంబం మధ్యలో ప్రేమ ఆప్యాయతలు ఉన్నప్పుడు అది దేవుడు సంతోషించదగ్గ కుటుంబం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.